వాళ్ల స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. ఈ ప్లేయర్స్ని కొన్నది ఒక్క సీజన్ కోసం కాదు, ఫ్యూచర్ కోసం. ప్రశాంత్ వీర్ని జడేజా వారసుడిగా, కార్తిక్ శర్మని ధోనీ ఫినిషింగ్ రోల్కి వారసుడిగా తయారుచేస్తున్నారు. వీళ్లే నెక్స్ట్ 10 ఇయర్స్ టీంకి కోర్ అవ్వబోతున్నారు. సరే, ఇంత యంగ్ ప్లేయర్స్ మీద ఫోకస్ పెడుతున్నారు కదా, మరి టీంకి అల్టిమేట్ ఐకాన్ ఎంఎస్ ధోనీ సంగతేంటి? అతని రోలేంటి? 44 ఏళ్ల వయసులో ధోనీ రోలిప్పుడు మారుతోంది. అతనిప్పటికీ ఒక ప్లేయరే, కానీ అతని ప్రైమరీ వాల్యూ అతని టాక్టికల్ జీనియస్, అలాగే కొత్త తరాన్ని గైడ్ చేసే అతని కెపాసిటీలో ఉంది. ప్రతి మ్యాచ్ ఆడకపోయినా అతని ప్రెజెన్స్ టీంకొక పెద్ద బలం. ఈ మార్పులన్నీ కలిపి ఫీల్డ్ మీద మనకొక కంప్లీట్లీ కొత్త టీంని చూపిస్తున్నాయి. ఆన్ ఫీల్డ్ స్ట్రాటజీ కూడా మొత్తం రీబిల్డ్ చేశారు. ఓపెనింగ్లో సంజూ శాంసన్, ఆయుష్ మాత్రేతో పవర్ హిట్టింగ్. 1 డౌన్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ని కంట్రోల్ చేయడానికి. ఇక మిడిల్ ఓవర్స్లో వాళ్ళ